మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన పతంగుల పండుగను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మంత్రి ఉత్సాహంగా పతంగులు ఆకాశ దీపాలను ఎగురవేశారు. గాలిపటాలు ఎగురవేస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి వాళ్ళను ఉత్సాహపరిచారు. పతంగుల సందడిని తిలకించేందుకు వీల్ చైర్లో వచ్చిన మహమ్మద్ అలీ అనే దివ్యాంగుడిని దగ్గరకు వెళ్లి ఆయన చేత గాలిపటాన్ని ఎగురవేయించారు. స్టేడియం మైదానం అంతా కలియ తిరిగారు. తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. గాలిపటాలు సులభంగా ఎగరగలుగుతాయి. తొలి దశలో వివిధ ఆకారాలలో సంక్రాంతి పండుగ అంటేనే ఒక పెద్ద పండుగ. ఒక 4 రోజులు హాలిడేస్ వచ్చి పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా గడుపుకోవడం. 3 రోజులు పండుగనే. 3 రోజులు రకరకాలుగా స్వీటు, హాటు, ఆట పాటలతో, సంక్రాంతి ముగ్గులతో, గాలిపటాలు ఎగరేస్తూ కుటుంబ సమేతంగా గొప్పగా జరుపుకున్నటువంటి పండుగ. పాడి పంటలు పండి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా చూస్తే ఒకప్పుడు పూర్తిగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే స్నానాలు చేయడానికి నీళ్లు కష్టం, తాడానికి నీళ్లు కష్టం, చాలా అస్తవ్యస్తం. పంటలు అయితే సగం ఎండిపోయి సగం బాధతో ఉండేటువంటి పరిస్థితి. ఇలా పంటలు ఎండిపోయినవనేది లేదు, ఎక్కడ కూడా తెగుళ్ళు కలిగిందనే లేదు, యూరియా పిండి లేదు, కష్టాలని లేదు, కరెంట్ లేదని లేదు. రైతులు సంతోషం, కుల వృత్తులు సంతోషం, ప్రజలు సంతోషం, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతో అభివృద్ధి జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఇలా ఘనంగా చేసుకుంటా ఉన్నాం. సంక్రాంతి పండుగ అంటేనే ఒక పెద్ద పండుగ. ఒక 4 రోజులు హాలిడేస్ వచ్చి పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా గడుపుకోవడం. 3 రోజులు పండుగనే.